నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జామీమా. వివరాలు చూద్దాం. కోదాడలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రెస్ మీట్. దాంట్లో కామెంట్స్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్ఎస్దే. ప్రత్యక్షంగా ఎమ్మెల్యే ప్రచారం చేసిన చాలా గ్రామాల్లో కాంగ్రెస్ కు ఎదురుగాలి. కొంతమంది అడ్డదారులు తొక్కి స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిపేనా? నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అండదండలతోటే గెలిచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన మునగాల అభ్యర్థి విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న కోదాడ నియోజకవర్గ ప్రజలకి, ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డ ఓటర్లకి, గ్రామాలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రత్యక్షంగా మేము పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిచిన గ్రామాలు కొన్ని అయితే, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని కాదని ప్రత్యర్థులుగా ఎవరైతే తలపడుతున్నారో ఆ తలపడుతున్న వాళ్ళని ఆయా గ్రామాలలో బలపరిచిన అభ్యర్థులను కూడా మేము గెలిపించుకోవడం జరిగింది. అది కూడా పరోక్షంగా మా అభ్యర్థుల గెలుపు, ప్రజలు దానికి మాకు సహకరించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన సంఖ్య చూస్తే దాదాపుగా 70% గ్రామాలని బీఆర్ఎస్ పక్షాన, మా మిత్రపక్షాల తరఫున మేము గెలుచుకోగలిగినాం. నైతికంగా గెలుపు ఇది బీఆర్ఎస్ గెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాలుగా ఇస్తా అన్న హామీలు నెరవేర్చక ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే, స్థానికంగా అదే స్థాయిలో అంతకు మించిన వ్యతిరేకత ఈరోజు గ్రామ స్థాయిలో ప్రజల నుంచి ఆ వ్యతిరేకతని మూటగట్టుకున్న ఘనత కాంగ్రెస్. బాయల నీళ్లు ఉన్నప్పుడు కప్పలు ఎట్లయితే చేరుకుంటాయో, ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు మా దగ్గర కొంతమంది నాయకులు రావటం, మళ్ళీ వలసలు పోవటం, ఇదంతా రాజకీయ పార్టీలలో జరుగుతున్న తంతైనా, ఆ రోజు మా దగ్గర శకుని శిఖండి పాత్రలు పోషించిన వాళ్ళు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదృష్టవశాత్తు ఈరోజు అధికార పార్టీలో చేరుతారు. ఆ అధికార పార్టీలో అదే శిఖండి ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తూ శకుని పాత్రను పోషిస్తున్న వాళ్ళ వల్ల ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ 2 ముక్కలుగా, 2 వర్గాలుగా పోటీ చేసింది. పరుడుగా, నీకు సైనికుడిగా, నీతికి నిజాయితీకి మరో పేరని చెప్పి చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఆ ఫలితాలని నిష్పక్షపాతంగా వెబ్ కెమెరాలు పెడతావా, కలెక్టర్ సమక్షంలో పెడతావా, నువ్వు వచ్చి కూర్చుంటావా, గ్రామ ప్రజల సమక్షంలో కౌంటింగ్ చేస్తావా, రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి అడుగుతావు. కనీసం రీకౌంటింగ్కి కూడా అనుమతి ఇవ్వట్లేదు. రీకౌంటింగ్ చేయమని చెప్పేసి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ కూడా తీసుకొని దుస్థితి. ఇవాళ అధికారులు ఎవరు నోరు వెతుకట్లేదు. ప్రజాస్వామ్యం ఉన్న విలువ కలిగిన వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము మర్యాదగా గౌరవించి అడుగుతున్నాం. నీకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటే మునగాల పట్టణంలో కూర్చొని ప్రజలు ఎటు ఓటేసిరో తెలుసుకో. లేదు, ప్రజల సమక్షంలో కౌంటింగ్ చేసి ఆ సామాన్యుడికి న్యాయం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పేసి కోరుతున్నాం. మేము తప్పకుండా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం, న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తాం. వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించిన ఏ స్థానాలనైతే కోదాడులో ప్రకటించారో ఆ ప్రకటించిన దాదాపుగా 70% స్థానాలలో వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు ఓడిపోయారు. ఆ 70% స్థానాలలో గెలిచిన అభ్యర్థులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మా పార్టీ మద్దతుతోని కండో ఏదున్నా మేము బలపరిచిన అభ్యర్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని అందించిన కోదాడ నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల గుండెల్లో ఉంది. కేసీఆర్ గారు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మదిలో ఇంకా గుర్తున్నాయి అనటానికి ఇదే సంకేతం.